వెల్కమ్ టు గ్రాండ్మా ఛానల్. ఇప్పుడు గోంగూర అండి, గోంగూర పచ్చడి అది రోట్లో చేద్దాం. ఈ గోంగూర పచ్చడికి కావాల్సిన పదార్థాలు: గోంగూర 3 కట్టలు తీసుకున్నా. ఇవి వచ్చేసి పచ్చిమిరకాయలు, అలాగే ఎండుమిరకాయలు వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఎండుమిరకాయ పచ్చిమిరకాయ కాంబినేషన్లో టేస్ట్ బాగుంటుంది. అలాగే వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, గళ్ళుప్పు. ఇవన్నీ ఆయిల్ పెట్టి వేపుకొని ఎలా చేయాలో చూపిస్తాం మీకు. ఈ గోంగూర వచ్చి 3 కట్టలు కదండి. పచ్చిమిరకాయలు అంటే పచ్చిమిరకాయలు ఘాటు లేవు, అందుకని ఇలా ఒక 2 నిమిషాలు ఆగినాక ఆయిల్ వేద్దాం. అలాగే ఎండుమిరకాయలు ఎందుకు వేస్తున్నానంటే ఈ కాంబినేషన్లో బాగుంటుంది. ఎండుమిరకాయ పచ్చిమిరపకాయలు వేసుకుంటే ఇలా తీసేసుకున్న తర్వాత ఇవన్నీ పక్కన పెట్టుకొని అదే కళాయిలో మళ్ళీ గోంగూర పెట్టేద్దాం. ఇలా మగ్గనిద్దాం. కొద్దిగా ఆయిల్ వేసానండి గోంగూర పెట్టేటప్పుడు, కొద్దిగా ఆయిల్. ఇవి ఉడికితే ఎంతో అవదు, కొద్దిగా ఇలా తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే గోంగూర మారుతుంది. వాటర్ వేయట్లేదు కదా, కాబట్టి కొంచెం ఇలా తిప్పుకుంటూ ఉండాలి. కొద్దిగా ఘాటు వచ్చిందండి, అందుకని వాయిస్ అలా ఉంది. స్టవ్ సిమ్లో పెట్టి ఈ గోంగూరని ఉడకబెడదాం. చూసారండి, ఇదిగో గోంగూర ఇలా మగ్గిపోయింది. అంటే వాటర్లో కాకుండా ఆయిల్లో మగ్గబెట్టాను నేను. ఇది బయట ఉంటే ఒక 6 రోజులైనా హ్యాపీగా తినేయచ్చు. మగ్గిపోయింది, ఆపేస్తున్నాను. ఇవన్నీ ఇలా రోట్లో వేసేసి మెత్తగా మెదుపుదాం. ఈ టైంలో కొద్దిగా ఉప్పు వేసి, అంటే గోంగూర వేస్తాం కదా, అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసేద్దాం. ఓకే, మెత్తగా అవసరం లేదండి, కచ్చపిచ్చిగా నూరుకోవచ్చు. బాగుంటుంది గోంగూర పచ్చడిలో కచ్చపిచ్చిగా. గోంగూర ఇలా రోట్లో వేసుకొని మెదుపుకోవటమే. ఇలా మెదుపుకున్న తర్వాత చూడండి, చూసారండి, అయిపోయింది గోంగూర పచ్చడి. ఈ టైంలో మీరు సాల్ట్ అవన్నీ చూసుకొని మీకు సరిపడా వేసుకోండి. చూడండి ఎంత బాగుందో గోంగూర పచ్చడి. దీంట్లో ఆమ్లెట్ కానీ లేదా అప్పడాలు కానీ, తర్వాత ఉట్టి ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కోసుకొని రైస్లో తింటే చాలా బాగుంటుంది. ఇలా బౌల్లోకి తీసేసుకుందాము.
నోరూరుతుందా మీకు కూడా? అలా చేసుకొని తినండి. మా చిన్నప్పుడు అయితే ఈ రోట్లో కూడా అన్నం వేసుకొని ఇలా కలుపుకొని తినేవాళ్ళు. పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ, ధనియాలు కాంబినేషన్లో గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అండి.